ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 41 శ్లోక పర్యంతం తెలుసుకున్నాము. 42వ శ్లోకానికి అవతరణ భాష్యం చూడండి. ఏషాం వ్యవసాయాత్మిక బుద్ధి నాస్తి, ఎవరికైతే వ్యవసాయాత్మిక బుద్ధి లేదో, సాంఖ్య బుద్ధి లేదా యోగ బుద్ధి, అది ఏకా ఏవ నిశ్చయాత్మక బుద్ధి అని ఏదైతే చెప్పబడిందో ఆ బుద్ధి ఎవరికైతే లేదో తే వారు శ్లోకంలో ప్రవదంతి అని ఉంది, దాంతో జోడించుకోవాలి. తే ప్రవదంతి, వారు ఈ విధంగా చెప్తారు. ఏమని? 42వ శ్లోకం చదవండి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతః పార్థ నాన్యదస్తి వాదినః. హే పార్థ, ఓ అర్జున, వేదవాదరతాః, వేదవాక్యాలయందే ఆసక్తి కలవారై, అన్యత్ నాస్తి ఇది వాదినః, మరేదీ లేదు అని చెప్పేటువంటి వాదులు అంటున్నవారు ఎవరైతే ఉన్నారో, పుష్పితాం అనగా పుష్పించిన పుష్పం వలె పైకి అందంగా కనపడే, యాం వాచాం వదంతి, ఏ వాక్కునైతే పలుకుచున్నారో వారు అవిపశ్చితః, వారు అవిద్వాంసులు అంటే వివేకహీనులు అని తెలుసుకోవాలి. అర్థత అజ్ఞానులు అని చెప్పినట్లయింది. భాష్యం చూడండి. యాం ఇతి, యాం ఇమాం వక్ష్యమానాం పుష్పితాం పుష్పిత వృక్ష ఇవ శోభమానాం శ్రూయమాన రమణీయాం వాచం వాక్యలక్షణాం ప్రవదంతి. తే ప్రవదంతి అవతరణ భాష్యంలో తే ఉంది కదా. ఏషాం వ్యవసాయాత్మిక బుద్ధి నాస్తి తే ప్రవదంతి. వారు ఏ విధంగా మాట్లాడతారంటే, యాం ఇమాం వక్షమానం, ఇప్పుడు చెప్పబోయేటువంటి వాక్యాలు వాళ్ళు పలుకుతారు. ఆ పలుకులు ఏ విధంగా ఉంటాయంటే, పుష్పితాం పుష్పిత వృక్ష ఇవ శోభమానం, మోదుగు చెట్లు ఉంటాయి. మనం విస్తరాకులు చేసుకుంటాం కదా, ఆ మోదుగు చెట్లు వేసవి కాలంలో హోలీ పండుగ సందర్భంలో అవి పుష్పిస్తాయి. వాటి పుష్పాలను చూస్తే ఎంత అందంగా ఉంటాయంటే, ఆహా ఏం పుష్పాలు ఇవి, ఇట్లా చక్ చక్ మెరుస్తాయి. మళ్ళా భగవ కలర్ లో ఉంటాయి, కేసరి కలర్ లో ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి చూడడానికి. ఆ సమయంలో ఏ చెట్టు కూడా పుష్పించదు, అదొకటే పుష్పిస్తాయి. మొత్తం వనం లోపల అదే ఆకాశంలో నక్షత్రాల్లో చంద్రునిలాగా వికసించినట్టు ఆ ఒకటే చెట్టు మొత్తం వనంలో అది శోభాయమానంగా కనపడుతుంది. కానీ వాసన ఉండదు, సుగంధం ఉండదు దానిలో. చూడడానికి మాత్రం పూలు చాలా శోభాయమానంగా కనపడతాయి. ఏ విధంగా? పుష్పిత వృక్ష ఇవ శోభమానం, పుష్పించినటువంటి కింసుక వృక్షాలు అంటారు వాటికి. కింసుక వృక్షాలు, పలాశ అని కూడా అంటారు. ఆ వృక్షాలు పూసి ఎంత శోభాయమానంగా ఉంటాయో అట్లా వీళ్ళు మాట్లాడతారు. ఆ మాటలు ఏ విధంగా ఉంటాయంటే, శ్రూయమాన రమణీయాం వాచం, వింటున్నప్పుడు చాలా మధురంగా ఉంటాయి ఆ వాక్యాలు. కానీ అవి వాక్యాలు కావు అంటాడు. వాక్య ఆభాసాలు. వారు చెప్పేటువంటి వాక్యాలు వినడానికి సొంపుగా ఉంటాయి, మధురంగా ఉంటాయి వింటున్నప్పుడు, కానీ వాటిలో సారం ఉండదు అంటాడు. అర్థవంతమైనటువంటి వాక్యాలు కావు, వాక్య ఆభాసాలు మాత్రమే. వాక్యాల్లాగా కనపడతాయి కానీ వాక్యాలు కావు. అంటే శ్రేయస్సుకు హేతువులు కావు, అర్థవంతమైనటువంటి వాక్యాలు కావు. వాక్య లక్షణాం ప్రవదంతి, ఆభాసాలు వలె కనపడేటువంటి వాక్యాలను పలుకుతారు. ప్రవదంతి. కే, ఎవరయ్యా వాళ్ళు పలికేది అంటే, శ్లోకంలో చెప్పినాడు అవిపశ్చిత అన్నాడు. అంటే అల్పమేధస, అల్పమేధస్కులు అంటే అవివేకిన ఇత్యర్థ, వివేకం లేనటువంటి వారు. చూడు, ఆచార్యుల యొక్క భాష్యంలో ఈ విధంగా శైలి ఉంటది. మూల గ్రంథంలో చెప్పిన శబ్దానికి అర్థం చెప్తాడు. ఇప్పుడేమన్నాడు? అవిపశ్చిత అనే శబ్దానికి అల్పమేధస అన్నాడు. తాను చెప్పిన శబ్దానికి మళ్లీ పర్యాయంగా మళ్లీ చెప్తాడు. సూత్రార్థో వర్ణ్యతే యత్ర సూత్రైః పదానుసారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్య విదో విదు.
భాష్యముఖ లక్షణం. సూత్రాల్లో చెప్పినటువంటి పదాలకు అర్థం చెప్తాడు, మరి తాను చెప్పినటువంటి పదాలకు కూడా మళ్లీ వ్యాఖ్యానం చేస్తాడు. ఇది భాష్యముఖ లక్షణం. ఆ పద్ధతిలో చెప్తున్నాడు, ఎందుకంటే భాష్యం కదా. అవిపచ్చిత అంటే అల్పమేధస్కులు అన్నాడు. అంటే ఏంది అంటే అవివేకిన ఇత్యర్థ అన్నాడు. అవివేకులు, వివేకహీనులు అని చెప్పినారు. వారు పుష్పిత వృక్షము వలె శోభమానమై ఉండేటువంటి, అంటే వింటున్నప్పుడు మాత్రమే మధురంగా అనిపిస్తాయి, ప్రీతికరంగా అనిపిస్తాయి, సొంపుగా ఉంటాయి వాక్యాలు. కానీ అవి వాక్యాలు కావు, వాక్య ఆభాసాలు. అవి పలుకుతారు ఎవరు? ఈ అవివేకులు. వేదవాద రతాః బహువర్త వాద ఫల సాధన ప్రకాశకేషు వేదవాక్యేషు రతాః. అనేకమైనటువంటి ఫలము సాధనమును ప్రకాశించున్నవి అంటే తెలుపునవి ఏ వాక్యాలైతే ఉన్నాయో వాటి యందే రమించేటువంటి వారు, వాటి యందు ఆసక్తులైనటువంటి వారు ఈ విధంగా పలుకుతారు. ఇక్కడ వేదవాక్యాలంటే సంపూర్ణ వేదం తీసుకోవద్దు. ఇక్కడ కర్మకాండపరమైనటువంటి వేద భాగాన్ని తీసుకోవాలి. వేదవాక్కులు అంటే కర్మకాండపరమైనటువంటి వాక్కులు ఏ విధంగా ఉంటాయంటే స్వర్గాది ఫలాలను చెప్పినవి ఉంటాయి. స్వర్గము కావాలన్నోనికి స్వర్గకామో యోజేత అని చెప్తుంది. పశువులు కావాలంటే పశుకామునికి వానికి వేరే కర్మ చెప్తుంది. మరి పుత్రులు కావాలి, ధనము కావాలి అన్నటువంటి వారికి భిన్న భిన్నమైనటువంటి వాక్యాలు చెప్పినవి ఉన్నాయి అక్కడ వేదంలో. వాయవ్యం శ్వేతమాల భేత భూతి కామ, ఐశ్వర్యం కావాలి, ధనం కావాలనుకున్నాడు ఏం చేయాలి? వాయువే యాగం చేయాలి. మరి పుత్రకామేష్టి యజ్ఞము, వానికైతే సంతానం కావాలో వానికి చెప్పింది ఉన్నది. స్వర్గం కోరు వారికి దశపూర్ణమాస యాగాలు, అగ్నిహోత్రాదులు, సోమయాగం మొదలైనటువంటి చెప్పినవి ఉన్నాయి. సోమ్యన ఏ చేత స్వర్గ కామ, ఇలా అనేక విధములైనటువంటి వాక్యాలు చెప్పి అనేక ఫలాలను చెప్పింది ఉన్నది. అటువంటి వాక్యాల యందు రతులైనటువంటి వారు అంటే వాటి యందే ఆసక్తమైన, అంటే అవే పురుషార్థ హేతువులు అని నమ్మినటువంటి వాళ్ళు. వాటికంటే పురుషార్థం ఇంకా వేరే లేదు, మోక్షం అనేది ఏమి లేదుగా. మోక్షం లేదు, ఈశ్వరుడు లేదు. ఎందుకంటే పూర్వమీమాంసకులు ఈశ్వరుని కూడా ఒప్పుకోరు. కర్మనే ఫలం ఇస్తుంది, ఈశ్వరుడు అనేవాడు ఎవరు లేడు. కర్మలను నియమనం చేసేవాడు ఈశ్వరుడు, జగన్నియామకుడు. మోక్షం అనేది ఏమి లేదు. స్వర్గం అంటేనే మోక్షం. కర్మనే సకల జీవులకు ఫలాన్ని ఇస్తుంది, అంతే. వాడు చేసుకున్న కర్మానుసారంగా వానికి ఫలాలు దొరుకుతాయి అని చెప్పేవారు అన్నమాట. ఆ వేదవాక్యాల యందు అంటే అర్థవాద వాక్యాలైనటువంటి కర్మకాండాత్మకమైన వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రతులైనటువంటి వారు, వాటి యందు రమించేటువంటి వారు. ఏ పార్థ నాణ్య స్వర్గ పశువాది ఫల సాధనేభ్య కర్మభ్య అస్తి ఇది ఏవం వాదిన వదనశీలా. స్వర్గం కంటే, పశు సంపద కంటే, పుత్రుల కంటే, ధనము కంటే పురుషార్థం మరొకటి ఏమి లేదు. ఆ వాటిని పొందడానికి ఏ వాక్యాలైతే చెప్పినాయో అవే ప్రమాణములు, కర్మకాండ వాక్యాలు. వదనశీలా చెప్పే స్వభావం కలిగినటువంటి వారు ఎవరు? అవిపశ్చిత. వారు ఎలా మాట్లాడతారంటే సుగంధరహితమైనటువంటి మోదుగ పువ్వులు ఏ విధంగా శోభాయమానంగా ఉంటాయో అట్లా వీరు చెప్పేటువంటి వాక్యాలు వింటున్నప్పుడు మాత్రమే సొంపుగా ఉంటాయి, ప్రీతికరంగా ఉంటాయి. కానీ అవి వస్తుతః నిశ్రేయసకరములు కావు, అర్థవంతమైనటువంటి వాక్యాలు కావు, కేవలం ఆభాస వాక్యాలను పలుకుతారు అని భాష్యం తెలుసుకున్నాం. దానికి ఆనందగిరి టీక చూడండి. యది సాంఖ్యయోగ రూప ఏకా ఏవ ప్రమాణభూత బుద్ధి తర్హి సా ఏవ సర్వేషాం చిత్తే కిమితి స్థిరాన భవతి తత్ర ఆహ ఏషామితి. ఈ శ్లోకాన్ని ప్రవృత్తం చేయడానికి శంక ఈ విధంగా కలిగేందుకు అవకాశం ఉంది అని ఈ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు భగవంతుడు. ఏమిటి శంక? ఇంతకుముందు మీరు ఏం చెప్పారు? సాంఖ్య యోగ బుద్ధి ఒకటే నిశ్చయాత్మక బుద్ధి, అదే కైవల్యానికి హేతు, మోక్షానికి హేతువు అని మీరు చెప్పారు కదా. అలాంటప్పుడు మరి అదే బుద్ధి అందరి చిత్తంలో ఎందుకు ఉదయించదు, ఆ బుద్ధి అందరికీ ఎందుకు కలగదు అనే విధంగా శంక ప్రాప్తమైనప్పుడు సమాధానంగా శ్లోకం ప్రవృత్తం చేశాడు. తే యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి. వారు ఈ వక్షమాన్ అంటే ముందు చెప్పబోయేటువంటి వాక్యాలను చెబుతారు. వారు ఎటువంటి వారు అంటే తత అపహృత చేతసాం కామినాం కామవశాత్ నిశ్చయాత్మక బుద్ధి నా ప్రాయ స్థిరా భవతి ఇత్యాహ.
వారు కామనల చేత కొట్టబడినటువంటి బుద్ధి గలవారై కామాత్మాన కామనల చేత కోరికల చేత అపహరించబడిన బుద్ధి గలవారు. అలాంటి వారికి ఈ నిశ్చయాత్మక బుద్ధి ఎలా ఉంటుంది? ఎవరికైతే కోరిక ఉంటుందో వాని బుద్ధి స్థిరం ఉంటుందా? ఉండదు. కోరికలన్నీ వానికి స్వర్గానికి సంబంధించిన, పశు సంపదకు సంబంధించిన, ధనానికి సంబంధించిన, పుత్రాదులకు సంబంధించినటువంటి కోరికలతో నిండినటువంటి బుద్ధిలో స్థైర్యం ఎలా ప్రాప్తమవుతుంది? వ్యవసాయాత్మక బుద్ధి ఎలా ఉంటుంది వానికి? ఎవరికైతే కోరిక ఉంటుందో వాడు చంచలం ఉంటాడు, స్థిర బుద్ధి ఉండదు. ప్రాయ స్థిర నా భవతి. వారికి ప్రాయ అంటే తరచుగా ఎవరికైతే కోరికలు ఉంటాయో కామాసక్తుడై ఉంటాడో వానికి బుద్ధి స్థిరంగా ఉండదు. అందుకే వ్యవసాయాత్మక బుద్ధి వానికి కలిగేది సంభవం లేదు అని చెప్పినాడు. తే యాం ఇతి అని అంటూ ఇమాం ఇది అధ్యయన విధి ఉపాత్తత్వేన ప్రసిద్ధత్వం కర్మకాండ రూపాయా వాచ వివక్ష్యతే. స్వాధ్యాయో అధ్యేతవ్య అనేటువంటి విధివాక్యం ఉంది. ఎవరెవరికి ఏ ఏ శాఖ శాస్త్రంలో విధానం చేయబడిందో ఆ శాఖ అధ్యయనము తప్పకుండా చేయాలి. స్వ అధ్యాయో అధ్యేతవ్య. స్వాధ్యాయం అంటే వారి వారి స్వశాఖకు సంబంధించినటువంటి ఆ వేద శాఖను తప్పకుండా అధ్యయనం చేయాలి అనేటువంటి విధివాక్యం ఏదైతే ఉందో, అధ్యయన విధి ఉపాత్తత్వేన ప్రసిద్ధత్వం కర్మకాండ రూపాయా వాచ వివక్షిత. కర్మకాండ రూపమైనటువంటి వాక్యాలు వీరేవైతే చెప్తారో వారి వారి శాఖకు సంబంధించినటువంటి విధిని అధ్యయనం చేయాలి అని ప్రసిద్ధంగా ఏదైతే విధి చెప్పబడిందో అటువంటి కర్మకాండ రూపమైనటువంటి వాక్యాలు ఇక్కడ మనకు వివక్షితమై ఉన్నాయి. అంటే వారికి విధానం చేసినటువంటి శాఖా భాగంలో ఆయా ఫలాలను చెప్తూ ఏ కర్మకాండ వాక్యాలు చెప్పబడ్డాయో వాటి అందే ఆసక్తమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారికి నిశ్చయాత్మక బుద్ధి కలిగేందుకు అవకాశం లేదు. పక్షమాణత్వం క్రియా విశేష బహుళాం ఇత్యాదో ద్రష్టవ్యం. పక్షమాణత్వం అంటే ముందు చెప్పబోతాడని చెప్పినాడు కదా. అంటే ముందు శ్లోకంలో క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గత్యం ప్రతి అని ముందు శ్లోకంలో చెప్పబోయేటువంటి అనేక కర్మలను బోధించినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు ఆసక్తులైనటువంటి వారికి స్థిర బుద్ధి ఉండుట, వ్యవసాయాత్మక బుద్ధి ఉండుట సంభవించదు. కింసుకోహి పుష్పశాలి శోభమానం అనుభూయతే నా పురుష భోగ్య ఫలభాగి రక్షతే. మోదుగ చెట్టు పుష్పించినప్పుడు చాలా శోభాయమానంగా ఉంటున్నట్టుగా లోకానికి అనుభవం కూడా ఉంది. అది పురుషులకు ఫలభాగి మాత్రం కాదు, చూడడానికి మాత్రం అందంగా ఉంటుంది. తథా ఇయమపి కర్మకాండాత్మక శ్రూయమాణ దశాయాం రమణీయ వాగ్ ఉపలభ్యతే సాధ్య సాధన సంబంధ ప్రతిభానాత్ నతు ఏష నిరతిశయ ఫలభాగిని భవతి. టీకాకారులు స్పష్టంగా చెప్పినాడు. అవిపస్థితులైనటువంటి వ్యవసాయ బుద్ధి కలిగినటువంటి అవివేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేటువంటి కర్మకాండాత్మక వాక్యాలు ఏ విధంగా ఉంటాయనంటే ఈ మోదుగ పువ్వులు ఏ విధంగా శోభాయమానంగా ఉంటాయో అట్లా ఉంటాయి వారి యొక్క వాక్యాలు. తథా ఇయమపి కర్మకాండాత్మక శ్రూయమాణ దశాయాం రమణీయ వాక్. కర్మకాండాత్మకమైనటువంటి వింటున్నప్పుడు మాత్రమే చాలా మధురంగా రమణీయంగా ఉండేటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి సాధ్య సాధన సంబంధ ప్రతిభానాత్. సాధ్యం అంటే అవి చెప్పేటువంటి ఫలాలు, స్వర్గాది ఫలాలు. సాధనాలంటే ఆ స్వర్గాది ఫలాలను ఉద్దేశించి చెప్పినటువంటి యజ్ఞయాగాది సాధనభూతమైనటువంటి కర్మలు. ఆ కర్మలను చెప్పినటువంటి వాక్యాలు గాని, కర్మ ఫలాలను చెప్పినటువంటి వాక్యాలు గాని చాలా రమణీయంగా ఉంటాయి. అయితే ప్రతిభానం అయితే రమణీయంగా అర్థవంతములుగా ఉన్నట్టుగా ప్రతిభానం అవుతాయి, ఆభాస రూపంలో ప్రతిభానం అవుతాయి. కానీ నిరతిశయ ఫలభాగి నభవతి. నిరతిశయమైన ఫలం ఏది? మోక్షం. ఆ మోక్షానికి సాధనాలు మాత్రం కావు. అంతే కదా. వారు ఒకవేళ కర్మకాండ భాగంలో చెప్పినటువంటి వాక్యాలను అనుసరించి ఆయా కర్మలు చేస్తే వారికి ఆ స్వర్గాది ఫలాలు ప్రాప్తం అవుతాయని అనుకోండి. అంతే మాత్రం ఏమి మోక్షాన్ని కలుగుతుంది? అది వాటితోనే స్వర్గం పోయినడు మళ్ళీ తిరిగి వస్తాడని శాస్త్రం చెప్తూనే ఉన్నది. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినో అర్జున తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే
మర్త్య లోకం విశంతి అని మనకు శాస్త్రం చెప్తూనే ఉన్నది ఇక్కడనే భగవద్గీత. తత్ యథా ఇహ కర్మ చితో లోక క్షీయతే మూత్ర పుణ్య చితో లోక క్షీయతే అన్నట్టు చాందోగ్యోపనిషత్తు కూడా చెప్పేది ఉన్నది. ఏ విధంగానైతే ఇక్కడ ఈ లోకంలో కృషి వాణిజ్యాదుల ద్వారా పొందేటువంటి ఫలము, ధాన్యము, ధనము క్షయశీలములో, అదే విధంగా కర్మల చేత ప్రాప్తమయ్యేటువంటి లోకలోకాంతర భోగాలు కూడా క్షయశీలములే అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి అవి కేవలము ఆభాస రూపవాక్యాలే, కాని నిరతిశయ ఫలభాగిన న భవంతి. నిరతిశయ ఫలం ఏది? మోక్షం. మోక్షానికి మాత్రం హేతువులు కావు. కర్మానుష్ఠాన ఫలస్య అనిత్యత్వాదితి మత్వ ఆహ పుష్పితాం ఇది. కర్మానుష్ఠాన ఫలం ఏదైతే ఉంటుందో అది అనిత్యం ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో పుష్పితాం వాచాం అని చెప్పినాడు. అంటే మోదుగ పూల వలె ఉంటాయి వాళ్ళ వాక్యాలు, చూడడానికి రమణీయంగా ఉంటాయి, కానీ ఫలవంతములు మాత్రం కావు, అనిత్య ఫలాలను ఇచ్చేటువంటివి అనే అభిప్రాయంతో పుష్పితాం వాచం అని చెప్పినాడు. వాక్యత్వేన లక్ష్యతే అర్థవత్వ ప్రతిభానాత్ వస్తుతస్తు న వాక్యం అర్థ ఆభాసత్వాద్ ఇత్యాహ వాక్య లక్షణం ఇది. అయితే భాష్యకారులు ఏమన్నారు? ఆ వాక్యాలకు వాక్య లక్షణం ప్రవదంతి అన్నాడు. అంటే వాక్య రూపంలో ఉంటాయి కానీ వాక్యములు కావు. వాక్య ఆభాసాలు అర్థవంతములుగా కనపడుతున్నాయి, స్వర్గాది ఫలాలను ఇస్తున్నవి అన్నట్టుగా మనకు ప్రతీతి అవుతున్నాయి. కానీ వస్తుతస్తు నా వాక్యం, వస్తుత అది వాక్యం కాదు, వాక్య ఆభాసం, వాక్యం వలె కనపడుతుంది కానీ వాక్యం కాదు. ఏ విధంగా ఒక మొద్దు నిలబడింది ఉన్నది, దాన్ని మసక చీకట్లో మందాంధకారంలో చూస్తే పురుషుని వలె కనపడుతుంది కానీ పురుషుడు కాదు, మొద్దున్నది. అది కనపడుతుంది అట్లా, పురుషుని వలె కనపడుతుంది. అట్లా ఈ వాక్యాలు కూడా వాక్యాల వలె కనపడుతున్నాయి కానీ వాక్యాలు కావు. ఎందుకు? అవి శ్రేయస్సుకు హేతువులు కావు, మోక్షానికి హేతువులు కావు. ప్రవక్తృణాం వేదవాక్య తాత్పర్య పరిజ్ఞాన అభావం సూచయతి అవిపశ్చిత ఇది. అయితే ఈ విధమైనటువంటి కర్మకాండాత్మక వాక్యాలు చెప్పేవారు ఎటువంటి వారు అనంటే వారు అవిపశ్చితులు, అంటే వివేక అభావం కలిగినటువంటి వారు, వివేకహీనులు అని చెప్పి అవిపశ్చిత అన్నాడు. వేదవాదాః వేదవాక్యాని తాని చ బహూనాం అర్థవాదానాం ఫలానాం సాధనానాం చ విధి శేషాణం ప్రకాశకాని తేషు రతిః ఆసక్తిః తన్నిష్టత్వం తద్వత్వం అపి తేషాం విశేషణమిత్యాహ వేదవాద ఇతి. వేదవాదాః అంటే వేదవాక్యాలను పలికేటువంటి వారు. ఆ వాక్యాలు ఎటువంటివి అంటే అనేకమైనటువంటి వాక్యాలు, అంటే అనేక విధములైనటువంటి ఫలములను చెప్పేటువంటి, స్వర్గం కోసము, ధనం కోసము, పుత్రుల కోసము, పశు సంపద కోసము చెప్పినటువంటి అనేక అర్థములను, ప్రయోజనాలను చెప్పినటువంటి వాక్యాలు. మరి వాటికి సాధనాలైనటువంటి యాగాలను, యజ్ఞాలను కూడా చెప్పినటువంటి వాక్యాలను వాళ్ళు చెప్తూ ఉంటారు. విధి విశేషాణం ప్రకాశకాన్ని, విధి విశేషములను అంటే ఆయా ఫలాలను పొందుటకు ఏ విధంగా వాళ్ళు యజ్ఞం చేయాలి, ఆ యజ్ఞం ఏ విధంగా ఏ ప్రకారంగా దాన్ని అనుష్ఠానం చెయ్యాలి అని విధి విధానాలను బోధించినటువంటి వాక్యాలను వాళ్ళు పలుకుతారు. వాటి అందే రతాహ, రతాహ అంటే రతి అంటే ఆసక్తి, అంటే తన్నిష్టత్వం, అంటే ఆ వాక్యాల యందే వారికి నిష్ట ఉంది, అంటే అవే పురుషార్థ హేతువులు, అంతేగాని వేరే లేవు, ఇక వాటికంటే అన్యమైనటువంటి ఇంకా ఏమి లేవు అని చెప్పేవారు అన్నమాట. తద్వత్వం అపి తేషాం విశేషణం ఇత్యాహ వేదవాద అయితే. కర్మకాండ నిష్ఠాత్వ ఫలం కథయతి నాణ్యదితి. అయితే వారు ఆ వాక్యాల చేత ఏం చెప్తారంటే ఆ కర్మకాండకు సంబంధించినటువంటి వాక్యాల కంటే వేరే ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు ఏమీ లేవు. ఒకవేళ ఉన్నవి అంటారనుకో, ఎందుకంటే ఉపనిషద్ వాక్యాలు ఉన్నాయి కదా, తత్వమస్యాది మహావాక్యాలు ఉన్నాయి కదా. వాస్తవంగా ఈ తత్వమస్యాది మహావాక్యాలే పురుషునికి నిశ్రేయసకరమైనటువంటి వాక్యాలు, నిరతిశయ ఫలాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు. కానీ ఈ వాక్యాలను వాళ్ళు ఏమంటారంటే అర్థవాద వాక్యాలు అంటారు. అర్థవాదం అంటే స్వతాత్పర్య అభావ అర్థవాద.
ఏదో స్తుతి కోసం చెప్పినవినే అంతే. తత్వమసి అంటే నీవే బ్రహ్మవు అని కర్మలు చేసేటువంటి యజమానిని స్తుతి చేయడానికి చెప్పినటువంటి వాక్యాలు. నీవే బ్రహ్మవును అట్లా ఇట్లా అని వాడిని స్తుతి చేసినారు, అంతేగాని వాడు నిజంగా వాడు బ్రహ్మం కాదు, కేవలం స్తుతిపర వాక్యాలు ఉన్నాయి అంతే అని ఈ విధంగా చెప్తారు. అంటే తత్వమసాది వాక్యాలకు అర్థం లేదు, ప్రయోజనం లేదు. అంటే కర్మకాండ వాక్యాలకే నిజమైన ప్రయోజనం ఉంది, వీటికంటే అన్యమైన ప్రయోజనం గల వాక్యాలు ఏమి లేవు, అన్యమైన ప్రయోజనం కూడా ఏమి లేదు. మోక్షం లేదు, ఈశ్వరుడు లేడు, ఎవడు లేడు. కర్మనే ప్రధానమైనటువంటిది. ఆ కర్మ ఏ ఏ ఫలాలను గురించి విధానం చేయబడిందో ఆ ఫలాలే పరమ పురుషార్థము, స్వర్గాదులే పురుషార్థము, అంతకంటే వేరే పురుషార్థం లేదు అని చెప్పేవారన్నమాట. ఈశ్వరోవా మోక్షోవా నాస్తి ఇత్యేవం వదంతః నాస్తికాః సంతః. కూడా ఏ విధంగా చెప్తారు చూడండి. నాస్తికులు ఏమంటారు? ఈశ్వరుడు లేడు, మోక్షము లేదు, ఏది లేదు అంటారు. వీరు కూడా అంతే అంటారు. కర్మనిష్ఠులు ఏమని చెప్తారు? ఈశ్వరుని ఒప్పుకోరు. వాళ్ళు కర్మఫల విధాత ఈశ్వరుడని వేదాంతులు ఒప్పుకుంటారు, ఇతర ఆస్తికులు ఒప్పుకుంటారు, కర్మమీమాంసకులు ఒప్పుకోరు. ఈశ్వరుడిని ఒప్పుకోరు వాళ్ళు, ఈశ్వరుడు లేడంటారు వాళ్ళు. మరి కర్మఫల విభాగం ఏ విధంగా జరుగుతుందంటే కర్మనే చేస్తుంది అంటారు. అంతే కదా రమణ మహర్షి కర్మ తజ్జడం అని అన్నాడు. కర్మనే ఫలం ఇస్తుంది అంటే అది జడమైంది, ఎట్లా ఫలం ఇస్తుంది? దానికి ఒక ప్రేరకుడు చేతన పురుషుని ఆశ్రయించుకొని ఆ కర్మ ఫలం ఇస్తుంది. కేవల కర్మ జడమున్నది, అది ఎట్లా ఫలం ఇస్తుంది అని చెప్పినాడు రమణ మహర్షి. కానీ వీళ్ళేమంటారంటే ఈశ్వరుడు గాని మోక్షం గాని నాస్తి, ఏదో లేడు అని ఈ విధంగా చెప్పేటువంటి నాస్తికాః సంతః సమ్యక్ జ్ఞానవంతో నా భవంతి ఇత్యర్థ. వారు సమ్యక్ జ్ఞానవంతులు కారు, విపరీత జ్ఞానం కలిగినటువంటి వారు, భ్రమిష్ఠులు. యా వేద బాహ్యా స్మృతయః యాశ్చకాశ్చ కుదృష్టయః సర్వాస్తా నిష్ఫలా ప్రేత్య తమోనిష్టా హితా స్మృతాః. నిన్న మనం చెప్పుకున్నాం మనుస్మృతి 12వ అధ్యాయం 95వ శ్లోకం. ఈ వేద బాహ్యమైనటువంటి వేద విరుద్ధమైనటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో, పూర్వమీమాంసకులు కావచ్చు, పూర్వమీమాంసకులు అయితే వాళ్ళు వేద వాక్యాలనే స్వీకరిస్తారు, కానీ ఉపనిషత్తు వాక్యాలను స్వీకరించారు. ఉపనిషత్తు యొక్క ముఖ్య తాత్పర్యమే ఉన్నది, దాన్ని స్వీకరించారు అన్నప్పుడు వేద బాహ్యులే వాళ్ళు కూడా, వేద విరోధులే. స్వర్గాది ఫలాలు అనిత్యం అని మోక్షశాస్త్రం చెప్తూ ఉంటే, ఉపనిషత్తులు చెప్తుంటే స్వర్గాది ఫలాలే నిత్యము, అవే పురుషార్థం అంటారు వాళ్ళు. మరి వేదం యొక్క తాత్పర్యానికి బహిర్భూతులైన రాలేదా వాళ్ళు? అందుకని వేద బాహ్యులే వీళ్ళు కూడా. ఇంకా కాణాద ఋషి చెప్పినటువంటి వైశేషిక శాస్త్రం గాని, గౌతమ ఋషి చెప్పినటువంటి న్యాయశాస్త్రం గాని, ఇవన్నీ కూడా ఈ స్మృతులు వేద బాహ్యములైనటువంటి స్మృతులు. యాశ్చ కాశ్చ కుదృష్టయ, ఎవరెవరైతే ఉన్నారో వేద బాహ్యులైనటువంటి వారు చెప్పినటువంటి స్మృతులు, వారందరూ ఎటువంటి వారంటే కుదృష్టయ అంటే కుచ్చితమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారు, దుర్బుద్ధులు అంటారు. వారు చెప్పేటువంటి ఏ వాక్యాలైతే ఉన్నాయో, స్మృతులు ఉన్నాయో, అవన్నీ కూడా నిష్ఫలాహ, అవి నిష్ఫలములు. తమోనిష్టాహ అంటే నరకగాములైతారు వాళ్ళు. వాళ్లకు స్వర్గం దొరకది, నా మోక్షం దొరకదు, వాళ్ళు నరకానికే పోతారు సీదా డైరెక్ట్ గా అని మనుస్మృతి చక్కగా చెప్పింది ఉన్నది. కాబట్టి ఈశ్వరుడు లేడు, మోక్షము లేదు అని చెప్పేటువంటి వాళ్ళు సమ్యజ్ఞానవంతః న భవంతి, సమ్యజ్ఞానం కలిగినటువంటి వారు కాదు. అందుకే అవిపశ్చిత అని భగవంతుడు శ్లోకంలో చెప్పినాడు. తర్వాత శ్లోకానికి అవతారిక తేచ, వారైతే ఏ విధమైనటువంటి వాక్యాలు పలుకుతారో ఇంకా చెప్తూ ఉన్నాడు శ్లోకం. కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. కామాత్మానః కామస్వభావులయ్యి అంటే భోగాసక్తులయ్యి, స్వర్గపరాహ అంటే స్వర్గమే ప్రధానము అనేటువంటి అభిప్రాయం కలిగిన వారయ్యి, క్రియా విశేష బహుళం అనేకమైనటువంటి క్రియా విశేషాలతో కూడిన జన్మ కర్మ ఫలప్రదాం, జన్మ అనే కర్మఫలాన్ని ఇచ్చే వాచం అంటే వాక్కును, వాచం అనేది శ్లోకంలో లేదు, పూర్వ శ్లోకం నుంచి అనుషంగం అక్కడి నుంచి తీసుకోవాలి.
యామిమం పుష్పితం వాచం అన్నాడు కదా పూర్వ శ్లోకంలో. ఆ వాచం అనే శబ్దాన్ని ఈ శ్లోకంలో తీసుకోవాలి. ఇటువంటి వాక్యాలను చెప్పేటువంటి మరియు భోగైశ్వర్య గతిం ప్రతి భోగములు ఐశ్వర్యములు వాటి ప్రాప్తిని గురించి ప్రవదంతి అనే శబ్దాన్ని కూడా పూర్వ శ్లోకం నుంచి గ్రహించాలి. ప్రవదంతి విపశ్చిత ఉంది కదా పూర్వ శ్లోకంలో. ఆ ప్రవదంతి అనే శబ్దాన్ని అనుషంగంగా తీసుకోవాలి. అంటే ఈ విధమైనటువంటి వాక్యాలు పలుకుతారు వాళ్ళు. కామ స్వభావులై స్వర్గమే ప్రధానముగా భావించి అనేక క్రియా విశేషాలతో కూడినటువంటి జన్మ అనేటువంటి కర్మఫలాన్ని ఇచ్చేటువంటి వాక్యాలను భోగైశ్వర్య గతిం ప్రతి అంటే భోగాల యొక్క ఐశ్వర్యం యొక్క ప్రాప్తిని గురించి వారు ప్రవదంతి అంటే చెబుతారు అని శ్లోకార్థం. భాష్యం చూడండి. కామాత్మనః ఇది కామాత్మానః అంటే కామ స్వభావాః అంటే కామపరాః ఇత్యర్థ. కామపరాయణులు కామమే విషయాలకు సంబంధించినటువంటి కోరికలే వారికి స్వభావం అయిపోయింది. స్వర్గాది ఫల రూప కోరికలను కోరడమే స్వభావంగా కలిగినటువంటి వారు కామపరాహ కామపరాయణులు ఎవరైతే ఉన్నారో. ఇంకా స్వర్గపరాహ అంటే స్వర్గ పరహ అంటే పురుషార్థో ఏషాం తే స్వర్గపరాహ అంటే స్వర్గ ప్రధానాహ స్వర్గమే ప్రధానమైనటువంటిది. స్వర్గం కంటే పురుషార్థం అనేది ఇంకోటి లేదుగా. స్వర్గమే పరమ పురుషార్థము అని చెప్పేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎటువంటి కర్మలు? జన్మ కర్మ ఫలప్రదం అంటాడు. కర్మఫలం అంటే కర్మణః ఫలం, కర్మఫలం అంటే కర్మల యొక్క ఫలం, కర్మఫలం ఏంటిది? జన్మ ఏవ కర్మఫలం, జన్మనే కర్మఫలం. అంటే వారు చెప్పేటువంటి వాక్యాలు అవి కేవలం కర్మలకు సంబంధించినవి ఉంటాయి. ఆ కర్మల యొక్క ఫలం ఏముంటుంది? పునరాగతికి సంబంధించినటువంటివే ఉంటాయి. జన్మ కర్మ ఫలం తత్ ప్రదదాతి ఇది జన్మ కర్మ ఫలప్రదాహ తాం వాచం ప్రవదంతి అనుసజ్జతే. అనుసజ్జతే అంటే పూర్వ శ్లోకం నుంచి ప్రవదంతి అనే శబ్దాన్ని అనుసంగం చేసుకోవాలి, గ్రహించాలి ఈ శ్లోకంలోకి. అంటే జన్మనే ఆ కర్మలకు ఫలరూపంగా ఉన్నటువంటి వాక్యాలను చెప్తారు. స్వర్గమే ప్రధానము, అదే పరమ పురుషార్థము అని చెప్పేటువంటి వాక్యాలు. స్వర్గానికి పోతే ఏమవుతారు? మళ్ళీ తిరిగి జన్మకు వస్తారు. మరి ఏ వాక్యాలను చెప్తున్నారు వాళ్ళు? పునర్జన్మకు హేతులైనటువంటి వాక్యాలనే చెప్తున్నారు. అవి ఎలాంటి వాక్యాలంటే క్రియా విశేష బహుళాం క్రియాణం విశేషాః క్రియా విశేషాః తే బహుళాః యస్యాం వాచితాం. అనేకమైనటువంటి కర్మలను గురించి క్రియలను గురించి చెప్పేటువంటి వాక్యాలను వాళ్ళు చెప్తారు. ఆ వాక్యాలు ఏ ఏ ఫలాలకు సంబంధించినవి చెప్తారు అంటే స్వర్గ పశు పుత్రాది అర్థాః స్వర్గాన్ని బోధించేటువంటి వాక్యాలు, పశు సంపదను పొందుటకు సాధనాలుగా చెప్పినటువంటి వాక్యాలను. మరి పుత్రాది అంటే ఆది శబ్దం చేత ధనము సంపత్తి ఇంకా ఏమేమి కోరికలు ఏమి తక్కువ ఉంటాయో ఆ పురుషుని కోరికలు కోటానుకోట్లు ఉంటాయి. పూర్ణేషు పూర్ణేషు పునర్నవానాం వ్యుత్పత్తే సంతి. పాత పాతయి పూర్ణం చేసుకుంటూ ఉంటే కొత్త కొత్తవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. వీటి యొక్క ప్రవాహం ఆగుతుందేమి? కోరికల యొక్క ప్రవాహం. అందుకే అవి బహుళం అంటాడు. ఆయా కోరికలను పూరించుకోవడానికి ఆ కర్మకాండంలో అనేక విధములైనటువంటి సాధనభూతమైన కర్మలను చెప్పింది ఉన్నది. ఆ ఫలాలే నిత్యం అంటారు, పురుషార్థం అంటారు. స్వర్గ పశు పుత్రాది అర్థాః యా వాచ బాహుల్యేన ప్రకాశంతే. బహుళముగా ఏ స్వర్గం గురించి, పశు సంపద గురించి, పుత్రాదుల గురించి, ధనాదుల గురించి చెప్పినటువంటి అనేకమైనటువంటి కర్మలను ప్రకాశించున్నటువంటి తెలియజేయుచున్నటువంటి ఏ కర్మకాండ భాగం ఉన్నదో అందులో చెప్పినటువంటి వాక్యాలనే వాళ్ళు పరమార్థంగా భావించి చెప్పేటువంటి వారు. మరి ఇంకా భోగైశ్వర్య గతిం ప్రతి భోగః ఐశ్వర్యంచ భోగైశ్వర్యే తయోః గతి అంటే ప్రాప్తి భోగైశ్వర్య గతి తాన్ ప్రతి సాధనభూతాః ఏ క్రియా విశేషాః తద్బహుళాం తాం వాచం ప్రవదంతః మూఢాః సంసారే పరివర్తంతే ఇత్యభిప్రాయః. ఈ భోగములే ప్రధానమని ఐశ్వర్యములే ప్రధానమని చెప్పేటువంటి సాధనభూతమైనటువంటి బహుళమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవదంతి చెప్తూ ఉంటారు.
అటువంటి వారు ఎవరయ్యా అంటే అవిపశ్చిత అని అంటూ పూర్వ శ్లోకంలోనే చెప్పినాడు. ఇక్కడ శంకరాచార్యులు మరీ ఘోరంగా చెప్తున్నాడు. ఏమిటి? మూఢాహ అన్నాడు. మూర్ఖులు వీళ్ళంతా అన్నాడు. ఈ కర్మకాండంలో ఆసక్తిని చెందినటువంటి వారు మూర్ఖులు, మూఢులు. ఎందుకు? అవివేకులు కదా. వివేకం ఉన్నదా? అవినాశీ ఆత్మా అచల జగతాతే ప్రతికూలో ऐसो ज्ञान विवेक है सब साधन को मूलो. విచార సాగరం. వివేకం దేనికంటారు? అవినాశి ఆత్మా జగతాతే ప్రతికూలు. జగత్తు దానికంటే విపరీతంగా ఉన్నది, అంటే వినాశి ఉన్నది. ఆత్మ అవినాశి ఉన్నది, దానికి విపరీతంగా జగత్తు ఉన్నది. జగత్ అంటే ఉపలక్షణంగా జగదంతర్గతమైనటువంటి సకల లోకాలన్నీ కూడా, మరి ఆ లోకాల్లో ఉన్నటువంటి భోగాలన్నీ కూడా, అవన్నీ కూడా నశ్వరములే అని ఈ విధంగా విచారం చేసిన వాడు. తద్ యథా ఇహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవాముత్ర పుణ్యచితో లోక క్షీయతే అని ఈ విధంగా విచారం చేసేటువంటి వాడు. నాస్తి అకృత కృతేన. అకృతము అంటే నిత్య సిద్ధము, కర్మసాధ్యం కానటువంటి నిత్యప్రాప్తమైనటువంటి స్వతసిద్ధమైనటువంటి మోక్షాన్ని కృతేన అంటే కర్మల చేత పొందదగింది కాదు. అది అంటే మోక్షము కర్మసాధ్యం కాదు. కర్మసాధ్యం లోకలోకాంతరాలు ఉంటాయి, లోకలోకాంతరాల్లో కలిగేటువంటి భోగాలు ఉంటాయి, కానీ మోక్షం కాదు అని ఈ విధంగా బాగా విచారం చేసి మరి ఏం చేస్తారంటే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నాస్తి అకృత కృతేనా నిర్వేదమాయాత్. నిర్వేదం అంటే వైరాగ్యం. అకృతమైనటువంటి నిత్యమైనటువంటి మోక్షము కర్మసాధ్యం కాదు, కర్మల చేత పొందబడేది కాదు అని వాళ్ళు తెలుసుకొని నిర్వేదం ఆయాత్ అంటే వైరాగ్యాన్ని పొంది తద్విజ్ఞానార్థం సగురుమేవా విగచ్చేత అని చెప్పింది. కాబట్టి వీరు చెప్పేటువంటి వాక్యాలు గాని ఆ వాక్యాలు ఏ కర్మలను బోధిస్తున్నాయో యజ్ఞయాగది కర్మలను, ఆ కర్మలు గాని ఆ కర్మలకు సాధ్యమైనటువంటి ఫలాలు గాని అనిత్యములు. ఆ అనిత్యమైనటువంటి ఫలాల యందు ఆసక్తిని పొందినటువంటి వారు మూఢాహ అన్నాడు, మూర్ఖులు అన్నాడు. మరి వాళ్ళ గతి ఏమిటి? సంసారే పరివర్తంతే అభిప్రాయ. సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటారు, వాళ్ళకు సంసారమే గతి అని 43వ శ్లోకానికి భాష్యం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆనందగిరి టీకా చూడండి. ప్రకృతాన్ ప్రవక్తృన్ అవివేకిన వ్యవసాయాత్మక బుద్ధి భాక్త్వ అసంభవ సిద్ధ్యర్థం విధాంతరేణ విషనష్టి తేచ ఇతి. ఇప్పుడు ప్రకృతాన్ ప్రవక్తృణం అంటే పుష్పితమైనటువంటి వాక్యాలను చెప్పేటువంటి వారు ఉన్నారు కదా, ప్రవక్తలు చెప్పేటువంటి వారు అంటే వినడానికి మాత్రం సొంపుగా ఉంటాయి, నిరతిశయ ఫల సాధనములు కావు. అటువంటి వాక్యాలు చెప్పేటువంటి వారికి వ్యవసాయాత్మక బుద్ధి వారికి సంభవించదు. ఎందుకు? కోరికలతో కూడుకున్నటువంటి బుద్ధి కలిగినటువంటి కామాత్మాన కామస్వభావం కలిగినటువంటి వారికి నిశ్చయాత్మక బుద్ధి ఎలా ఉంటుంది అని ప్రకారాంతరం చేత విధాంతరేణ విషనష్టి అంటే విశేషించి చెప్తూ ఉన్నాడు. తేషాం సంసార పరిదర్శనార్థం ప్రస్తుతం వాచమేవ విషనష్టి జన్మయితి. అయితే వారు చెప్పేటువంటి వాక్యాలు సంసారంలోనే పరిభ్రమించేటువంటి ప్రయోజనముగా కలిగినటువంటి వాక్యాలు అవి అని వాటిని విశేషించి చెప్తూ ఉన్నాడు శ్లోకంలోనే. జన్మ కర్మ ఫలప్రదాం అని అంటూ తత్పరత్వం అంటే తత్ఫలార్థిత్వేన తత్తద్ ఉపాయేషు కర్మసు ఏవ ప్రవృత్తతయా కర్మ సన్యాస పూర్వక జ్ఞానాత్ బహిర్ముఖత్వం. అయితే వారి యొక్క ప్రవృత్తి, వారి బుద్ధి ఎటువంటిది అనంటే కర్మ సన్యాస పూర్వకమైనటువంటి జ్ఞానము కంటే బహిర్భూతమైనటువంటి జ్ఞానం, అంటే సంసారానికి హేతువులైనటువంటి జ్ఞానం, అంటే అవివేక జ్ఞానమే, మూర్ఖులే అని అర్థం. నను కర్మనిష్టానామపి పరమ పురుషార్థ అపేక్షయా మోక్షోపాయ జ్ఞానే భవతి ఆభిముఖ్యం ఇది న ఇత్యాహ స్వర్గ ఇతి. అయితే స్వామీజీ వాళ్ళు కర్మనిష్ఠులైతే ఉంటే ఉండుగాక, కానీ పరమ పురుషార్థాపేక్షయ మోక్షోపాయ జ్ఞానే భవతి అంటే పరమ పురుషార్థము ఏదైతే మోక్షం ఉన్నదో దానికి ఉపాయభూతమైనటువంటి జ్ఞానమునందు వారి యొక్క బుద్ధి ప్రవర్తించవచ్చు కదా అని అంటే రాదంటాడు.
వాళ్ళ బుద్ధి జ్ఞాన మార్గంకి రాదు. ఎందుకు? వారి యొక్క నిశ్చయం ఏ విధంగా ఉంది? స్వర్గ పరాహ అంటే స్వర్గమే ప్రధానముగా పరమ పురుషార్థముగా వాళ్ళు నిశ్చయించుకున్నారు. అలాంటి వారు జ్ఞాన మార్గంలో ఎలా వస్తారు? మోక్షోపాయమైనటువంటి జ్ఞానానికి వాళ్ళు అర్హులు ఎలా అవుతారు? కారు. వాళ్ళ బుద్ధి అందులోనే అభినివేశపూర్వకంగా సంలగ్నం అయిపోయింది. అలాంటి వారికి జ్ఞానం అనేది కలగడానికి అవకాశం లేదు. తత్పరత్వం తస్మిన్నేవ ఆసక్తతయా అంటే స్వర్గాదులయందే వారి మనస్సు ఆసక్తమై ఉన్నందువలన తద్ అతిరిక్త పురుషార్థ రాహిత్య నిశ్చయవత్వం అంటే స్వర్గం కంటే అతిరిక్తమైన పురుషార్థమేమీ లేదు అని స్వర్గాదుల్లోనే ఆసక్తమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారికి ఇక మోక్షోపాయమైనటువంటి జ్ఞానం కలగడానికి ఏ విధంగా ఆస్కారం ఉంది చెప్పు? ఏ విధంగా సంభవం ఉంది? అంటే జ్ఞానం నందు వారి యొక్క బుద్ధి ప్రవేశం కాదు. ఉచ్చావచ మధ్యమ దేహ ప్రభేద గ్రహణం జన్మ కర్మల్లోనే అంటే జన్మ ఏవ కర్మణ ఫలం పునర్జన్మనిచ్చేటువంటి కర్మల యందే ఆసక్తమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు కాబట్టి ఆ జన్మలు ఎలాంటి? ఉచ్చ అవచ మధ్య అంటే ఉచ్చ శరీరాలు, నీచ శరీరాలు, మధ్యమ శరీరాలు అంటే దేవయోని, నరకయోని అంటే పశుపక్షాది క్రిమి కీటక జాతిలో జన్మించే నరకయోని, మరియు మధ్యమ అంటే మనుష్య యోని. ఈ యోనులలో జన్మించుటకు హేతువులైనటువంటి కర్మలయందే ఆసక్తులైనటువంటి వారు, స్వర్గాదులే పరమ పురుషార్థం అనేటువంటి నిశ్చయంలో కలిగినటువంటి వారు జ్ఞానంలో ప్రవృత్తి కావడానికి అవకాశం లేదు. వాచః అంటే యథోక్త ఫల ప్రదత్వం అప్రామాణికం ఇది ఆశంక్య అనుష్ఠాన ద్వారా తద్ ఉపపత్తి ఇది ఆహ క్రియా ఇది. అయితే వారు చెప్పేటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో యథోక్త ఫల ప్రదత్వం అంటే జన్మనే ఫలముగా కలిగినటువంటి వాక్యాలను ఏదైతే వాళ్ళు చెప్తారో అవి అప్రామాణికం, అవి ప్రామాణికములు కావు. వేదమైతే ప్రమాణం ఉన్నది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో కర్మకాండ నిష్ఠులైనటువంటి వారికి కూడా వేదమే ప్రమాణం. మరియు పరమ పురుషార్థానికి కోరేటువంటి ముముక్షులకు వేదాంత వాక్యాలు కూడా ప్రమాణం. ఇవి కూడా వేద వాక్యాలే, అవి కూడా వేద వాక్యాలే, ప్రమాణాలుగా ఉన్నాయి. కానీ ప్రమాణాల లోపల కూడా వాటిని ఏది శ్రేష్టము ఏది అశ్రేష్టము అని గనక విచారించినట్లయితే వేదాంత వాక్యాలే పరమ ప్రమాణములు, శ్రేష్టములు. ఇప్పుడు వేదములోనే పూర్వోత్తర విరోధం వచ్చిందనుకో, అప్పుడు దీన్ని నేను నిర్ణయం చేస్తావు అంటే శ్రేష్టమైనటువంటి ఫలాన్ని బోధించే వాక్యాలే ప్రామాణికములు. అంటే శ్రేష్టమైన ఫలం ఏది? మోక్షం. అంటే వేదాంత వాక్యాలే ప్రమాణములు. అయితే వారు చెప్పే వాక్యాలు కూడా ప్రామాణికములే. ఎందుకు? ఆయా ఫలాలను బోధిస్తున్నాయి. స్వర్గము, పశు సంపద, పుత్ర, ధన మొదలైనటువంటి ఫలాలను బోధిస్తున్నందువలన అటువంటి క్రియా విశేష బహుళమైనటువంటి వాక్యాలు ప్రమాణంగా కలిగి ఉన్నాయి. వారికి ఆ వాక్యాలు ప్రమాణమే అని స్వీకరించి బహుళమైనటువంటి క్రియా విశేషములను బోధించే వాక్యాలను చెప్తారు. క్రియానాం అనుష్ఠానానాం యాగ దానాదీనాం విశేషాః దేశ కాలాధికారి ప్రయుక్తాః సత్ర అహీన ఏకాః లక్షణాః తే ఖలు అస్యాం వాచి ప్రాచుర్యేన ప్రతిభాంతి ఇత్యర్థః. అయితే ఆయా దేశ కాల విశేషాన్ని బట్టి అంటే ఈ కాలంలోనే ఈ యజ్ఞం చేయాలి, ఈ దేశంలోనే ఈ యజ్ఞం చేయాలి, ఫలాని వైశ్యుడు ఈ యజ్ఞం చేయాలి, ఫలాని బ్రాహ్మణుడు ఈ యజ్ఞం చేయాలి, ఫలాని క్షత్రియుడు ఈ యజ్ఞం చేయాలి అని అధికారి భేదం చేత, కాల భేదం చేత, దేశ భేదం చేత చెప్పినటువంటి అనేకమైనటువంటి క్రియా విశేష వచనాలున్నాయో వాటిని అన్నిటిని కూడా పరమ ప్రామాణికములుగా అభిమానించి చెప్తూ ఉంటారు. స్వర్గమే ప్రధానమైనటువంటి పురుషార్థము, దానికంటే మరేది లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఆ స్వర్గాదులు కూడా నిత్య, వాటిని చెప్పే సాధనభూతమైనటువంటి వాక్యాలు, ఆ వాక్యాల చేత విధానం చేయబడినటువంటి యజ్ఞాలు ఇవన్నీ కూడా మిథ్యా, ఇవి అనర్థములు, అనిత్యములు. వాచి ప్రాచుర్యేన ప్రతిభాంతి అంటే వాళ్ళు ఆయా అనేకమైనటువంటి దేశకాల అధికారి ప్రభేదం చేత సత్రయాగము, అహీన యాగము, ఏకాహము అనేటువంటి అనేక విధ యాగాల గురించి ఏవైతే చెప్తారో
సత్రయాగం అని, అహీన యాగం అని, ఏకాహం అంటే ఒక రోజులో చేసేటువంటి యాగాలు కర్మలు ఉంటాయి. అవన్నీ కర్మశాస్త్రంలో విస్తారంగా చెప్పబడినే ఉంటాయి. మనకు అవన్నీ ఇక్కడ విస్తారంగా చెప్పుకునేటువంటి అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా కేవలం వాక్యాలు కాదు, వాక్య ఆభాసాలని చెప్పే తాత్పర్యం ఉన్నది ఇక్కడ. అటువంటి వాటిని విచారణ చేసేది ఏమవసరం. కాబట్టి ప్రాచుర్యైన ప్రతిభాంతి, అవి చాలా గొప్పగా అర్థవంతములుగా మనకు కనపడతాయి, కానీ అవి కేవలం ఆభాసములు మాత్రమే. అయితే పూర్వపక్షి అంటాడు, కథం యథోక్తాయాం వాచి క్రియా విశేషాణం బాహుల్యేన అవస్థానం ఇత్యాశంక్య ప్రకాశ్యత్వేన ఇత్యేతత్ విశదయతి స్వర్గయతి. అయితే అవన్నీ అనేకమైనటువంటి క్రియా విశేషాలను చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఫలవంతములని చెప్తూ ఉన్నారు అనంటే స్వర్గము, పశు, పుత్ర మొదలైన ఫలవంతములుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి అవే పరమ పురుషార్థం అనుకుంటున్నారు. అటువంటి వారికి వ్యవసాయాత్మక బుద్ధి కలిగేటువంటిది సంభవం లేదు. అంటే తథాపి తేషాం మోక్షోపాయత్వ ఉపపత్తే తన్నిష్టానాం మోక్ష ఆభిముఖ్యం భవిష్యతి ఇది నా ఇత్యాహ భోగయితి. అయితే సరే స్వామీజీ, వారికి కర్మల యందు ఆసక్తి ఉన్నది, స్వర్గాదుల యందు ఆసక్తి ఉన్నది, అయినా గాని వాటిని చేస్తూ చేస్తూ ఉండగా మోక్ష ఉపాయ ఉపపత్తే, అవి మోక్షానికి సాధనాలుగా ఉపకరించవచ్చు కదా. ఆ కర్మలను చేస్తూ ఉండగా ఆ కర్మలే మోక్షానికి ఉపాయభూతములు కావచ్చు కదా. అందుకని వారికి తన్నిష్టానం అంటే ఆ కర్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారికి మోక్షాభిముఖ్యం భవిష్యతి, మోక్షం వైపుకు వాళ్ళు వస్తారు అని అంటే రారు బాబా అంటాడు. ఎందుకంటే వారికి స్వర్గాదులే ప్రధానంగా దృఢ నిశ్చయం కలిగినటువంటి వారు, భోగాల యందే ఆసక్తి కలిగినటువంటి వారికి మోక్షం అది నిర్విషయ సుఖం ఉంటది. కానీ వాళ్ళకు విషయ సుఖమే ప్రధానంగా భావించినటువంటి వారు నిర్విషయ సుఖము కావాలని ఎందుకు వస్తారు? వాళ్ళు అపి వృందా వనే శూన్యే శృగాలత్వం సయిచ్యతి నతు నిర్విషయం మోక్షం కదాచిదపి గౌతమ అని కామిగీత చెప్తుంది. ఏమని అంటే, చూడు, నిర్విషయమైనటువంటి మీ మోక్షం మాకెందుకు అంటారు. మోక్షంలో ఏమైనా విషయాలున్నాయా? నిర్విషయమైనటువంటి మోక్షం అది మాకెందుకు? మాకు విషయోపభోగాల యందే ఆసక్తి ఉన్నది. ఆ విషయాలను ఇచ్చేటువంటి ఎన్ని జన్మలైనా పర్వాలేదు, అవి మేము ఎత్తుకుంటూ పోతాం, గాని నిర్విషయ మోక్షం మాత్రం మాకు వద్దు అంటారు. ఏమంటారు వాళ్ళు? ఆ బృందావనం చిట్టడుగుల్లో నక్కలు అవి 6 నెలలకోసారి మైథున క్రియ చేసి సుఖాన్ని అనుభవిస్తాయి. 6 నెలలకు ఒక్కసారి. ఆ ఒక్కసారి ఎందుకు కాదు, ఆ సుఖాన్ని అనుభవించడానికి నక్కలమైనా గాని మేము పుట్టి ఆ సుఖాన్ని అనుభవిస్తాం, వైశిక సుఖం. కానీ నిర్విషయ సుఖం మాకు వద్దంటారు కామాసక్తులు, విషయీ పురుషులు. మరి అట్లాంటి వాళ్ళు మోక్షం వైపుకు ఎలా మల్లుతారు చెప్పు? మోక్షం వైపుకు ఎలా తిరుగుతారు కదా. అందుకని భోగయితి అంటే వాళ్ళు భోగైశ్వర్యాలందే ఆసక్తులైనటువంటి వారు కాబట్టి అటువంటి వారికి మోక్షం నందు ఆసక్తి ఎన్నడూ కూడా కలుగదు. యథోక్తం వాచం అభివదతాం పర్యవసానం దర్శయతి. అయితే ఈ విధంగా వాక్కులు పలికేటువంటి వారి యొక్క పర్యవసానం, ఫలావసానం ఏమిటి, వారికి గతి ఏమిటి అంటే మూఢాహ సంసారే పరివర్తంతే ఇత్యభిప్రాయ అని భాష్యంలో చెప్పినాడు ఆచార్యుడు. ఇటువంటి మూర్ఖులకు సంసారమే గతి, ఇంకా వేరే గతి లేదు. సంసారమే ప్రాప్తి అవుతుంది. జన్మించుట మరణించుట, జన్మించుట మరణించుట, అంతే. వారికి మోక్షం అనేది ఆశనే లేదు అని చెప్పినాడు. ఈ విధంగా 43 శ్లోకాలు తెలుసుకున్నాం. మిగతా విషయం రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.